భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెజెంట్ మనతో పాటు రజనీ సాయి చంద్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే. మొగ్గ ప్రాయంలోనే తుజ్జు వేయడం జరిగింది. ఒక్కసారిగా రజనీ సాయి చంద్తో సహా 54 కార్పొరేషన్లని తీసేస్తున్నారు అనగానే మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ అసలుకి చాలా చూశాను కదండి లైఫ్ లో. అండ్ ప్రెసెంట్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా చాలా దగ్గర బంధువు అన్నారు. రేవంత్ రెడ్డి గారు మాకు బాబాయ్ బర్స్ అవుతారండి. బీఆర్ఎస్ వైపా లేకపోతే కాంగ్రెస్ వైపు ఏమైనా చూస్తున్నారా? మేము బయటికి చెప్పనివి ఎన్నో ఉండొచ్చు. ఇప్పటి నుంచి ఒకటి పదవి బాధ్యతల నుంచి తీసేసిన తర్వాత అవన్నీ తీసుకొని కార్లో వేసుకునేటప్పుడు చాలా మంది కూడా ఎమోషనల్ అయిపోయారు. మీకు ఎలా అనిపించింది అసలు ఆయన ఫోటోని అలా అక్కడి నుంచి తీసేసి? అది నేనైతే లైఫ్ లో ఏ ఉమెన్ కి రావద్దని కోరుకుంటా. ఎలా ఉంటాయో చెప్పలేం రాజకీయాలలో. మీరు అన్నట్లుగానే 3 నెలల ముందు మిమ్మల్ని జైకొట్టిన వాళ్ళు 3 నెలల తర్వాత కూడా ఇలా చేసిన సిచ్యువేషన్. సాయికి ఒక అలవాటు ఏంటంటే తను కష్టపడదాము అని ఫిక్స్ అయ్యానండి. మాట్లాడుకున్నంత ఈజీ ఏది కాదు. అంటే ఇన్ కేస్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ కబురు పంపి కడ్డవా మార్చుకుంటే మీకు మంచి హోదా ఉంటుంది, ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తామంటే అది రెడీ మ్యామ్? రాజకీయాల్లో మనం ఏదో ఇంట్లో కూర్చొని నేను రాజకీయం చేస్తానంటే కుదరదు కదా. నేనే చాలా షాకులు తిని ఉన్నాను. ఏమనిపించింది ఈ నెల రోజుల్లో బాబాయ్ పరిపాలన? నాకు పదే బాబాయ్ అంటుంటే కేటీఆర్ గారు రేవంత్ గారు మధ్య మాటల యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏమనిపించింది మీకు వాళ్ళిద్దరి మధ్య వాడి వేడి యుద్ధం చూసినప్పుడు? చలికాలంలో కూడా. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెజెంట్ మనతో పాటు రజనీ సాయి చంద్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే. ఎలక్షన్స్ కి ముందు రజనీ సాయి చంద్ గారు, ఎలక్షన్స్ తర్వాత కూడా రజనీ సాయి చంద్ గారు అని ఇలా అయిపోయింది అనమాట. ఈసారి తెలంగాణలో అంటే సాయి చంద్ గారు తెలంగాణలో తెలియని ప్రజానీకం లేరు. అండ్ ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా తెలియని ప్రజానీకం లేరు రజనీ గారి గురించి. ఎందుకంటే అంతగా కనెక్ట్ అయిపోయారు మీ మాటలకి. అండ్ సాయి చంద్ గారి మీద మీకున్న ప్రేమ కావచ్చు, లేకపోతే మీరు పడ్డ కష్టాలు కావచ్చు, ఎందుకో తెలియదు బాగా కనెక్ట్ అయిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా. అండ్ ప్రతి ఒక్కరు కూడా అడిగారు నన్ను. లాస్ట్ టైం మీ ఇంటర్వ్యూ చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం ఆమె మాటలు విని. అంటే ఒక భర్తని చిన్న వయసులో కోల్పోయినప్పుడు కూడా పిల్లల్లో తనను చూసుకుంటూ తను అనుకున్న ఆశయాల్ని ముందుకు నడిపించడానికి ఆమె మాట్లాడే మాటలు చాలా ఇన్స్పైర్ చేశాయని. ఏంటి ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత రజనీ సాయి చంద్ ఇంటి వైపు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇంకా ఎలా ఉంది మేడం ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలిసిందే అందరికీ. బాధ్యతల నుంచి జీవో ఇష్యూ చేయడం జరిగింది. నేను కూడా బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవడం జరిగింది. అంటే కొద్ది కాలమే అయింది కదా ఈ మధ్య. భవిష్యత్తులో అయితే అంటే నేను అడుగు బయటకు పెట్టిందే రాజకీయాల్లో ఉండడం కోసం. ఏదైతే లైఫ్ జర్నీలో పడ్డ కష్టాలన్నీ వాటితో పాటు సాయి ఏదైతే అనుకున్నాడో వాటిని చేయడం కోసమే నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టాను. ఖచ్చితంగా భవిష్యత్తు మొత్తం రాజకీయాల్లోనే ఉంటాను. అంటే మొగ్గ ప్రాయంలోనే తుజ్జు వేయడం జరిగింది. అంటే అది పార్టీలు పక్కన పెడితే తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో కష్టపడ్డారు సాయి చంద్ గారు. ఆయన పాటతో, ఆయన ఖాళీ స్టెప్పులతోనే చాలా వరకు ఉద్యమకారులు ఒక్కసారిగా మేల్కొన్నారని చెప్పుకోవచ్చు. ఆయనతో పాటు మీరు కూడా కాళ్ళు కదిపారు. అలాంటిది తెలంగాణ ఉద్యమకారులు అన్న ఒక గౌరవంతో అయినా కానీ మీకు ఆ పదవి ఉంటుందేమో అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఒక్కసారిగా రజనీ సాయి చంద్తో సహా 54 కార్పొరేషన్లని తీసేస్తున్నారు అనగానే మీ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ అసలుకి? లేదండి, నేను అంటే ఎటువంటి దాన్ని ఏదో పెద్ద విషయంలాగా అంటే ఏదో వచ్చింది అయ్యో పోయింది అన్నట్టు నేనేం ఫీల్ కాలేదు. ఎందుకంటే లైఫ్లో నాకు ఏది ఈజీగా రాలేదు ఈ రోజు వరకు. ప్రతి చిన్నది అంటే మాట్లాడుకునే వాళ్ళకు, చూసే వాళ్ళకు, లేకుంటే రాజకీయాల్లో ఉండే వాళ్ళ జీవితం వేరే రకంగా ఉంటుందని వాళ్ళకి అనిపిస్తుండొచ్చు. అంటే అన్ని సింపుల్గా వచ్చేస్తాయి, లేదు వాళ్ళ లైఫ్లో చాలా లగ్జరీగా ఉంటాయి, లేదు ప్రభుత్వంతో అటాచ్ అయ్యే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తుండొచ్చు. కానీ మా లైఫ్ స్టైల్ అయితే అలా కాదు. అలా ఎవరిదైనా ఉందేమో నాకు తెలీదు. మాకు మాత్రం ఏది సింపుల్గా రాలేదు లైఫ్లో. కాబట్టి
ఇది పోంగానే నేను అధైర్యపడడమో, లేకపోతే ఇలా జరిగిపోయింది అనో అట్లా అనుకుంటే నేను చాలా చూశాను కదండీ లైఫ్‌లో. ఆయనతో పాటు. ఆయనతో పాటు చాలా చూశాను. నేను అంటే సాయి మాత్రమే తెలుసు గదా! నేను కూడా ఇంటర్నల్‌గా బ్యాక్ సైడ్ ఉండో, లేకుంటే పక్కనుండో మేము ఫేస్ చేసినయన్నీ తక్కువ పర్సన్స్‌కి తెలుసు. అంటే ఆయనతో పాటు చూసింది వేరు. ఆయన లేకుండా ఇప్పుడు మీరు ముందుకు నడవాలి కాబట్టి, మీరు ఛాలెంజింగ్‌గా తీసుకునే పాయింట్స్ ఎక్కువుంటాయి గదా మేడం? ఆఫ్‌కోర్స్. కానీ నేను అధైర్యం అయితే పడలేదు. నాకింకా బలంగా నేను అంటే రాజకీయంలో ఇంకా బలపడడానికి కూడా ఇదొక మెట్టయితదని నేను అనుకున్నాను. ఎందుకనుకున్నానంటే మనము ఒక మనిషి ఉండి నేర్చుకునేది, తెలుసుకునేది వేరు. మనం ప్రాక్టికల్‌గా ఉండేది వేరు. రాజకీయాల్లో నేను రాజకీయం చేస్తాను, నేను బయటికొస్తాను, నేనేదో 2 విషయాలు మాట్లాడతాను అంటే కుదరదు. రాజకీయము ఎలా ఉంది, ఏ అంటే అనేది ప్రజలందరికీ తెలిసిందే. అందుకోసం నేను డేర్‌గా స్టెప్ ఏసినప్పుడే నేను అన్నీ ఆలోచించుకొనే ఎయడం జరిగింది. పదవీ బాధ్యతల నుంచి తొలగించారు అని తెలియగానే అంటే కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అండ్ కవిత గారు ముఖ్యంగా ఆ రోజు అక్కడికి కూడా వచ్చి మీరు పదవీ బాధ్యతలు తీసుకునేటప్పుడు ఆమె దగ్గరుండి అన్నీ చూసుకున్నారు కూడా. వాళ్ళిచ్చిన భరోసా అంటే ఏమని చెప్తారు? వెళ్లి కలిసొచ్చారు గదా కేసీఆర్ గారిని? కేసీఆర్ గారిని కామన్‌గా అంటే ప్రభుత్వం అటు ఇలా అయింది గదా! అయినప్పుడు ఫార్మ్ హౌస్ దగ్గర ఉన్నప్పుడు వెళ్లి ఏం కలవడం చెప్పారు జరిగింది. ఆయన అసలకి? అంటే అప్పుడు నేనేమి విషయాలేం మాట్లాడలేదండి. వెళ్లి కలవడం జరిగింది అంతే. తదనంతరము ఎంబడే ఇన్సిడెంట్ హాస్పిటల్‌లో ఉండడం జరిగింది కేసీఆర్ గారు. ఆపరేషన్ అయ్యి. ఆ తర్వాత కూడా వెళ్లి కలవడం జరిగింది. అప్పుడు మాత్రం ధైర్యంగా ఉండమ్మా అని అన్నారు. హ్మ్. అంటే నేను కూడా ఏంటంటే అండి, సాధారణంగా అందరిలాగా గాబరా పడిపోయి అయ్యో! ఇట్లా అయిపోయిందనో, లేకపోతే వాళ్ళని పదే పదే ఇదే విషయం ఎత్తుతూ అలాంటి మనస్తత్వం అయితే నాది కాదు. హ్మ్. ధైర్యం ఇచ్చే మనుషులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ధైర్యం ఇస్తున్నారు. చాలా క్లిష్టమైన పరిస్థితులనే నేను ఉండొచ్చు. ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకున్నది సాయి ఉన్నప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న లైఫు క్లిష్టమైందే. సాయి తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్నది కూడా క్లిష్టమైందే. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ఈ రోజు కాదు, రేపు ఉంటాయి. రాజకీయంగా భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉంటాయి. ఎన్నో ఎదుర్కోవాలి. ఆర్థికంగా ఎదుర్కోవాలి, రాజకీయంగా ఎదుర్కోవాలి. అందులో చాలా ఉండొచ్చు. ఎదురు మాటలు ఉండొచ్చు. దాడులు అనేకం ఉంటాయండి. అంత సింపుల్ ఏం కాదు కదా! అంటే కాబట్టి మీరు చైర్పర్సన్ తీసుకున్న అతి తక్కువ టైంలోనే జీవో వచ్చేసింది. అవును. అట్ ది సేమ్ టైమ్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ కూడా బాగా వెళ్ళి అవును. అందరికి ప్రచారం చేశారు. సబిత అవును. గారు కావచ్చు, అంటే చుట్టుపక్కల ఉన్న నాకు నన్ను అంటే ఎక్కడికైతే నన్ను పిలిచారో ప్రతి ఒక్కరికి నేను క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. కేసీఆర్ గారి సభలలో పాల్గొన్నారు. అంటే రాజకీయంగా అవన్నీ పాల్గొనాలి కదండీ! ఇప్పుడు పాల్గొనకపోతే నేను ఇప్పుడు పరోక్షంగా ఉన్నాను. నా భర్త ఎంతో చేశాడు. నా భర్త చేశాడు కాబట్టి అట్లా ఉండదు కదా! నేను కూడా ప్రత్యక్షంగా చూడాల్సినవి అంటే ఎన్నో ఉంటాయి ప్రజల్లో కదా! ఫస్ట్ టైం కదా వెళ్ళటం. అవును. ఫస్ట్ టైమ్. ఏమనిపించింది? అరే నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఎక్కడన్నా నుంచైనా క్యాండిడేట్‌గా నించుంటే బావుండు, గెలిస్తే బావుండు, చట్టసభల్లో ఉంటే బావుండు, ప్రజల పక్షాన పోరాడితే బావుండు. నించుంటే, గెలుస్తే, చట్టసభల్లో ఉంటే అనే దానికంటే ముందు నేను ఖచ్చితంగా దానికోసమే కొట్లాడదామని బయటకొచ్చినా కాబట్టి, ఖచ్చితంగా రూటేసుకొని కొట్లాడాలి అనిపిచ్చింది. ఆ రూట్ అనేది చాలా స్టాండర్డ్‌గా ఏసుకోవాలి అనిపిచ్చింది. అంత ఓకే. ఆషామాషిగా ఈరోజు ఏదో బయటకొచ్చి నిలబడ్డది అలా మాట్లాడుకునే అట్లా ఉండొద్దు అనిపిచ్చింది. రాజకీయాల్లో చాలా బలమైన నాయకులుగా ఎదగాలంటే మనం బలపడాలి ఫస్ట్. ఆ ఏరియాలో మనం ఏందో తెలియాలి. అంటే మనకు ఆ ఏరియా గురించి తెలియాలి. ప్రజల కష్టాల గురించి తెలియాలి. వాళ్ళు ఏం ఆశిస్తుర్రు ఒక నాయకుడు నుంచి అనేది తెలియాలి కాబట్టి, నేను అంత సింపుల్‌గా ఇప్పుడే నిలబడితే బావుండు, ఇప్పుడే అదొచ్చేస్తే బావుండు, ఇప్పుడే చట్టసభలకెళ్తే ఇమ్మీడియేట్‌గా ఆశ నెరవేరితే బావుండు అట్లేం ఆలోచించలేదు. ప్రతిరోజు నాకొక పాఠమే అయింది. ఈ రోజు వరకు ప్రతిరోజు ఒక పాఠమే అయితుందండి. అంటే సాయి గారి తర్వాత చాలా ఎనర్జిటిక్‌గా అండ్ అగ్రెసివ్‌గా కూడా పోరాడారు. అవును. ఎత్తి పొడిచినప్పుడు కూడా కొన్ని మాటలు తూచప్రాయంగా తీసి పక్కన పడేశారు. అనుకునే వాళ్ళకి 100 అనుకుంటారు. నేను అనుకున్న ఆశయం గొప్పది కాబట్టి ముందుకెళ్ళాలని ముందుకెళ్ళే క్రమంలో కొన్ని ముళ్ళదారులే ఎక్కువ అడ్డం వచ్చాయని చెప్పుకోవచ్చు మీకు. అవును. ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రీగా టైం దొరికింది కాబట్టి పిల్లలకి కేటాయిస్తున్నారు. ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఒక్క ఇన్సిడెంట్ ఏదైనా గానీ అనుకున్నప్పుడు ఏదన్నా బాధ కలగటం జరిగిందా మేడం?
ఒక్క ఇన్సిడెంట్ అని కాదండి. కామన్‌గా నాకేమనిపించిందంటే, బహుశా సాయి ఉంటే ఈరోజు వేరేలాగా ఉంటుండే గదా! హ్మ్. అసలు సాయి ఉన్నప్పుడు నేను వేరేలాగా అంటే నా జీవితం వేరే గదా! అనేది ఒకటి. రెండవది అసలు సాయి ఉంటే నేను ఇన్ని మాటలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏముంది? 20 ఏండ్ల పాటు ఆయన ఒక వ్యవస్థలో మామూలుగా శ్రమ పడలేదు. బహుశా అలా శ్రమ పడితే వేరే వాళ్ళు వేరే పొజిషన్‌లో ఉండేవాళ్ళు. ఎందుకంటే సాయికి సెకండరీ ఆలోచన ఉండేది కాదండి. సాయి మనస్తత్వం వేరు. ఎలా అంటే, అంటే ఇప్పుడు ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులనో, లేకపోతే రాజకీయంగా చాలామంది నాయకులను చూసి, రాజకీయాల్లో ఉన్న అందరూ అలా ఉంటారని ఆలోచించి, సాయి గురించి డిఫరెంట్‌గా ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు. డెఫినెట్‌లీ. ఒకటి, వేదిక మీద చాలా బలంగా తన గొంతును వినిపించే క్రమంలో అవతలి వాళ్ళను విమర్శిస్తున్నప్పుడు వాళ్ళకు వాళ్ళ నాయకులంటే ఇష్టం ఉంటది కదా! అలా సాయిని విమర్శించే వాళ్ళు ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా సాయి గురించి తెలిస్తే సాయిని ఒక్కరు కూడా విమర్శించరు. హ్మ్. నాకేమనిపించింది, ఈరోజు నేను బయటికొచ్చి ఎవరి ద్వారానైనా ఒక మాట పడుతున్నాను అంటే, నా భర్త ఉంటే నేను ఈరోజు ఆ మాట పడను కదా! భర్త ఉన్నా ఇప్పుడు ఒక 10 ఏళ్ల కాలం కావచ్చు, అంతకుముందు అసలు నేను ఏ దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. ఒకరితోటి ఒక మాట అనిపించుకోలేదు. నా కుటుంబము, నా జీవితము నేను చూసుకుంటూ ఉన్నాను గదా! అంటే ఈ ఎలక్షన్స్ మీరు క్యాంపెయినింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ చాలా మందికి తెలియని విషయాలు కూడా బయటకొచ్చాయి. అండ్ ఇప్పుడున్న చాలా పెద్ద పెద్ద బడా పొలిటికల్ లీడర్స్‌కి కూడా చాలా దగ్గర బంధువు రజనీ సాయి చంద్. అండ్ ప్రెజెంట్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా చాలా దగ్గర బంధువు అన్నారు. ఏమవుతారు ఆయన మీకు? రేవంత్ రెడ్డి గారు మాకు బాబాయ్ వరుస అయితారండి. హ్మ్. దగ్గరి బంధువే అయినప్పటికీ అంటే కలవడం అయితే నేను తక్కువనే. హ్మ్. బంధువు అంటే మేము చిన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచి నాన్న వాళ్ళు కావచ్చు, మా బాబాయిలు కావచ్చు, వాళ్ళందరూ కుటుంబాల్లో అలా తెలుసు, అనుబంధం ఉంది, చుట్టాలు. సో, ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని ఆయన కాంగ్రెస్‌లోకి వచ్చినాక కానీ, లేకపోతే సాయి చంద్ గారు లేరన్న తర్వాత ఎప్పుడన్నా కలవటం గాని, లేదండి. కలవటం జరగలేదా మీరు? ఎప్పుడు నేను కలవలేదు. హ్మ్. రాజకీయంగా అయితే ఎప్పుడు కలవడం అనేది ఎప్పుడు జరగలేదు. నాన్న వాళ్ళతో ఎలా ఉండేది రేవంత్ రెడ్డికి? ఇప్పుడప్పుడే గదండీ పొలిటికల్‌గా ఎంట్రీ గాబట్టి, మన కుటుంబాల్లో నుంచి గూడా ఒకరొస్తున్నారు గాబట్టి, వాళ్ళు సపోర్ట్‌గానే ఉంటారు గదా! అలా ఉండేది. ఆయన ఫస్ట్ అంతా కూడా ఇండిపెండెంట్ గానే ఫస్ట్ ముందుకొచ్చారు. టీఆర్ఎస్ జెడ్పీటీసీ, నుంచి ఎమ్మెల్సీ గూడా. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సందర్భం గూడా ఉంది మొదట్లో. హ్మ్. జిల్లాలో అప్పుడప్పుడే లక్ష్మారెడ్డి గారు గావచ్చు, రేవంత్ రెడ్డి గారు గావచ్చు అలా. ఆ క్రమంలో పెద్ద ఎత్తున సపోర్ట్ జేసిన సందర్భాలు గూడా ఉన్నాయి. ఎప్పుడన్నా బాబాయ్, అమ్మ ఎదురుపడ్డ సందర్భాలున్నాయా? లేదండి. నేను ఇప్పుడు అంటే కాదు, ముందు. ముందంటే అప్పుడు మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తప్పితే తర్వాత ఎప్పుడు ఎదురుపడ్డ సందర్భం లేదు. 1, 2 సందర్భాల్లో ఫంక్షన్స్‌లలో ఎదురుపడినప్పటికీ అంటే నాకంటూ నేను సాయి చంద్ భార్యను గదండీ! నాకంటూ ఒక సాయి చంద్ భార్య అనేదే నా జీవితంలో అదే అంటే పెద్ద స్టేజ్. అక్కడ నేను సరే మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా జీవితం వేరు గదా! కాబట్టి నేనెప్పుడూ ఎంతసేపు సాయితో పాటే బిజీ, తను ఈ పొలిటికల్‌లో ఇలా తప్పితే ఎప్పుడు కుటుంబాల్లో గూడా అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉండడం తప్పితే నేను పెద్దగా ఇన్వాల్వ్ అయింది ఎప్పుడు లేదు. అంటే ఇప్పుడు బాబాయే ముఖ్యమంత్రి అయ్యారు తెలంగాణకి. బాబాయ్ అండ్ అంటే ఏదన్నా అవకాశం ఉందా? పార్టీ మారే అవకాశం? అంటే మీరన్నారు, ఒక మాట అన్నారు. నేను ఒక లక్ష్యంతో బయటకొచ్చాను. అవును. ఇంకా సాయికున్న లక్ష్యం నేను తీర్చాలి. ఎందుకంటే నేను తప్పితే వేరే ఆప్షన్ లేదు. జనానికి మంచి చేయాలని వచ్చాను అంటే కాబట్టి మంచో చెడో ఏదైనా కానీ ముందుకెళ్ళటమే కానీ వెనక్కి స్టెప్ వేయటం అనేది ఉండదు అని చెప్తున్నారు. అవును. కాబట్టి అవును. రాజకీయాలలో పార్టీలు మారటం అనేది సాధారణం, సర్వసాధారణం. మన్ ఎమ్మెల్యేలుగా వేరే పార్టీలో నుంచి గెలిచి ఈ పార్టీలోకొచ్చి మినిస్ట్రీలు తీసుకున్న వాళ్ళు బీఆర్ఎస్‌లోనే చాలామంది ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా. అలాంటిది మీరు మారినా గానీ పెద్దగా అనుకునే వాళ్ళు కూడా ఉండరు. ఓకే, పార్టీ మారింది అని అంటారే కానీ అలా ఏమన్నా అవకాశం ఉందా అండి? లేదండి. అంటే మాకు వరుసకు బాబాయ్ అయినప్పటికీ ఆయన ఉన్న రాజకీయ వ్యవస్థలో ఉండే బిజీకి, కుటుంబాల్లో కలిసేదానికి అవన్నీ అంటే తేడాలుంటాయి. అంటే నేనిప్పుడు ఈ స్టేజ్‌కొచ్చినాక సింపుల్‌గా చెప్పినంత ఉండదు గదా! వాళ్ళు గూడా వాళ్ళ లైఫ్‌లో ఒక్కొక్క స్టెప్ దాటుతూ ఆ రేంజ్‌కు వెళ్ళిన తర్వాత కలిసే పర్సన్స్ తగ్గిపోతూ ఉంటారు. ఎంతసేపు పొలిటికలు ఈ దాంట్లో ఉంటది. ఇప్పుడు నేను కూడా చూసాను గదండీ! నా లైఫ్‌లో ఇప్పుడు నేను గూడా మా బంధువుల్లో గూడా నేను చాలా మంది తక్కువ మంది కలిసిన వాళ్ళు గూడా ఉన్నారు గదా! అంటే కలుస్తూ ఉండడం, ఎప్పుడో ఒకసారి కలవడము అలా తప్ప. అయితే రాజకీయాల్లో పార్టీలు మారడము, ఆహ్, రాజకీయాల్లో
ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయ్యి రాజకీయాలు చేస్తే ఒక రకంగా ఉంటుంది, వారసత్వంగా రాజకీయాలు పునికి పుచ్చుకొని చేసే రాజకీయం ఒక రకంగా ఉంటుంది, కింది స్థాయి నుంచి చాలా కష్టపడుతూ వస్తూ చేసే రాజకీయం ఒకలాగుంటది. సంపాదించిన డబ్బంతా దీనికే పెట్టేయాలి కదా. ఇప్పుడు ఇటువంటి సందర్భంలో నేను రాజకీయాల్లో ఉంటానంటూ బయటికి వస్తే ఒకలాగుంటది. కాబట్టి అన్ని ఆలోచించి ఆచి తూచి అడుగులు వేయాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే అంత ఈజీగా రాజకీయం చేస్తానంగానే పబ్లిక్ రిసీవ్ చేసుకోరండి ఎవరినైనా. ఒకవేళ రిసీవ్ చేసుకున్నా అది టెంపరవరీ రిసీవింగే అవుతుంది. కాబట్టి నేను రాజకీయాలు ఎలా ఉన్నాయో రాజకీయాలకు నాదైన ఆలోచనను జోడించే రాజకీయం చేస్తాను. అంటే ఇప్పుడు ఎటువైపు, బీఆర్ఎస్ వైపా లేకపోతే కాంగ్రెస్ వైపు ఏమైనా చూస్తున్నారా? నేను ఎటువైపు చూడట్లేదండి. నేను ఇలా ఉన్నాను, నేను ఒక బాధ్యతలు తీసుకున్నాను. సాయి తెలంగాణ ఉద్యమం తర్వాత బీఆర్ఎస్ పార్టీతో అనుబంధమై పనిచేశాడు. సాయి లాంటి వ్యక్తికి రాజకీయాల్లో అనేక అవరోధాలు ఎదురైనాయి. ఎన్నో మేము బయటికి చెప్పనివి ఎన్నో ఉండొచ్చు, అంత సులభం ఏం కాలేదు. ఒకవేళ సాయికి అలా అవరోధాలు ఎదురు కాకుండా ఉంటే సాయి ఏ స్థానంలో ఉండేవాడో కూడా అందరికీ తెలుసు. అయితే ఆ తదనంతరం నాకు ఆ బాధ్యతలను ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను ఇచ్చింది. నేను ఉన్నాను, బాధ్యతలు చేస్తున్నాను, వాళ్ళతో నాకు అనుబంధం ఉంది, కలిసి నడుస్తున్నాను. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను బాధ్యతల్లో నుంచి తీసేసింది. ఇక్కడ వరకు ఇలా ఆగిపోయింది. సో ఫస్ట్ అసలు బాధ్యతల నుంచి తీయటం ఆలస్యం, రజనీ సాయి చంద్తో సహా అని అంటే అక్కడ కూడా రజనీ సాయి చంద్ హైలైట్ అని కాదు, అంటే ఇన్సిడెంట్ అనేది ఇప్పుడిప్పుడే జరిగింది కదా. ఒకటి అయ్యో ఇలా జరిగిన తర్వాత ఆమె తొందరగానే బయటికి వచ్చింది కదా, ఏదోలా ధైర్యం చేసుకొని అనేది ఒకటి ఉండొచ్చు. లేదు రాజకీయాల్లో మగవాళ్ళే నెగ్గలేని పరిస్థితి, డబ్బున్న వాళ్ళే నెగ్గలేని పరిస్థితి, ఈమెలా ఈ బాధలో నెగ్గగలుగుతుంది, ఏం చేస్తుంది అని ఒక రకంగా అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది కదండి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. అందుకని ఏమైనా తీసేసారే అని కూడా ఆలోచించుండొచ్చు. బహుశా అలా ఆలోచించడం కూడా అంటే వాళ్ళందరూ అభిమానిస్తేనే కదండి ఆలోచించేది. అంటే మీ బంధువులు కూడా ట్రై చేయలేదా రేవంత్ రెడ్డి గారి వర్గానికి ఏమైనా చెప్దాం, మన అమ్మాయి కదా ఏదో ఆశయంతో వచ్చింది రాజకీయాల్లోకి, వచ్చి ఒక 3-4 నెలల్లోనే ఈ పదవి నుంచి మనం తీసేసినప్పటికి కూడా అది మనకు సబబు కాదు, తను కంటిన్యూ చేద్దాం, ఇలా ఏదన్నా జరిగిందా? ఈ రోజు వరకు నేను సాయిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత అంటే నాకు ఆర్థికంగా మా కుటుంబం నుంచి కొంత సహకారం అందినప్పటికీ, అందలేదు అని కాదు, అందింది. అంటే సాయి ఆశించలేదు కానీ నా మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళు కొంచెం సహకారం అందించారు. అది ఒక్కటి తప్ప ఏ రోజు నేను అంటే సాయి ఉన్న బిజీ వేరండి. సాయి ఉన్న బిజీ వల్ల నేను ఎంతసేపు నా ఇల్లు, నా పిల్లలు, లేకపోతే సాయి ఏదో టైంలో లేట్ నైట్స్ వస్తాడు, అలా ఉంటుంది. రావడమే ఒక 30 మంది 20 మంది, ఎప్పుడు ఇంటి చుట్టూ జనాలు, అంటే దాంతోటే గడిచిపోయింది ఒక 10 ఏళ్ల కాలం. అంతే తప్ప నేను ఎక్కువగా బంధువుల సైడ్ వెళ్ళి ఎక్కువగా లోతుగా విషయాలు వెళ్ళి లేదు, వాళ్ళ కుటుంబాలతోటి ఎక్కువగా కలిసి ఉన్నది కూడా నేను లేదు. వాస్తవానికి చెప్పాలంటే చాలా తక్కువ. అంటే పెళ్ళి తర్వాత, ఇక పెళ్ళికి ముందంటే మనల్ని చిన్నపిల్లలానే చూస్తారు కాబట్టి అమ్మ వాళ్ళు వెళ్ళేవాళ్ళు, మేము స్టడీస్ అంటూ అదంటూ ఇదంటూ అట్లా బిజీలో ఉండడమే. ఎవరు బంధువులను ఇప్పటి వరకు నేను సంప్రదించలేదు, వాళ్ళు సంప్రదించలేదు. సహజంగా అంటుంటారు అయ్యో ఎదురుబడినప్పుడు, ఈ మధ్యకాలంలో ఎవరికైనా ఇన్వైట్ చేస్తే ఎదురుబడినప్పుడు మన వాళ్ళుగా అలా మాట్లాడుతుంటారు. నేను దాన్ని పెద్దగా వాళ్ళు సహజంగా మాట్లాడుతుంటారని విని వచ్చేయడం అంతే. అంటే మేము చూసాం ఒక వీడియోలో కూడా వైరల్ అయింది బాగా, మీరు మీ ఛాంబర్ నుంచి సాయి గారి ఫోటోని, అంటే మీ ఛాంబర్లో నేను ఇంటర్వ్యూ చేశాను కాబట్టి నాకు గుర్తుంది, సాయి గారి జ్ఞాపకాలు కొన్ని దాన్ని అలా కదిలించకుండా అలా చూస్తున్నారు. సాయి ఈ రూమ్లో ఉన్నట్టు, ఈ చైర్లో కూర్చున్నట్టు అనుకుంటున్నాను నేను, ఆయనే నన్ను ముందుకు నడిపిస్తున్నారు అన్నారు. ఒకసారి పదవి బాధ్యతల నుంచి తీసేసిన తర్వాత అవన్నీ తీసుకొని కార్లో వేసుకునేటప్పుడు చాలా మంది కూడా ఎమోషనల్ అయిపోయారు. మీకు ఎలా అనిపించింది అసలు ఆయన ఫోటోని అలా అక్కడి నుంచి తీసేసి? అంటే యాక్చువల్గా నాకు అంటే పదవి బాధ్యతలు అనేది తీసేయడం నేను పెద్ద విషయంలాగా ఏం భావించలేదండి. ఎందుకంటే జీవితాల్లో చాలా విషయాలు చూసి వచ్చిన వాళ్ళకి అవి పెద్ద విషయాలుగా ఏం అనిపించవు. అతిపెద్ద విషయాన్నే భరించిన నేను అదొక పెద్ద పదవి అంటే ఏదో అదిలాగా నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. బాధ్యతగానే ఫీల్ అయ్యాను, బాధ్యతగానే చేశాను. ఉన్న
తక్కువ పీరియడ్ అయినప్పటికీ ఒక చైర్మన్గా నాదంటూ నేను ఒక ముద్ర వేసుకున్నానండి. అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవడము, బోర్డ్ మీటింగ్స్ పెట్టడము, అంటే అనేక విషయాలు ఉంటాయి కదా, ఆ దిశగే ఆ సంస్థ అనేది చాలా బెటర్గా పనిచేసే విధంగా నేను నాదైన మార్క్ అనేది నేను వేసుకుంటూ వచ్చాను. అంటే అతి తక్కువ టైంలో దాని మీద కాన్సన్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. సాయికి జ్ఞాపకాలు అవన్నిటికంటే ముఖ్యంగా నాకు ఫోటో అనేది ఇంకా నేను ప్రమాణ స్వీకారం చేసే టైంలో కూడా ఫోటో తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచి నివాళులర్పించి, అంటే ఒక వల్నరబుల్ సిచ్యువేషన్లో నేను బయటికి రావడం జరిగింది. అది నేనైతే లైఫ్లో ఏ ఉమెన్కి రావద్దని కోరుకుంటాను. కాబట్టి నాకు ఎమోషనల్గా నేను ఫీల్ అవుతాను కదండి, కాబట్టి ఫీల్ అయ్యాను. బాధ అనిపించింది, ప్రతిదీ బాధ అనిపించింది. నేను ఎక్కువ ఓన్ చేసుకున్నాను కాబట్టి బాధ అనిపించింది. రీసెంట్గా సబితా ఇంద్రారెడ్డి గారు ఐ థింక్ ఇంటికి వచ్చి కూడా మీకు ఒక చెక్ ఇవ్వడం జరిగింది. పిల్లల భవిష్యత్తు ఆలోచించి, లేకపోతే మీ భవిష్యత్తుని ఆలోచించి. ఎందుకంటే ఆయన కూడా హైదరాబాద్కి నాకు తెలిసి జేబులో ఒక 10-20 రూపాయలు పెట్టుకొని వచ్చిన వ్యక్తే. అలాంటి వ్యక్తి నిలదొక్కుని ఈరోజు తన టాలెంట్తో, బీఆర్ఎస్ సపోర్ట్తో, కేసీఆర్ గారి సపోర్ట్తో ఇంత దూరం వచ్చిన వ్యక్తి. మరి ఇంట్లో ఉన్న పెద్ద వ్యక్తే కోల్పోయిన తర్వాత ఒక లేడీగా మీరు చాలా కష్టంగా ఉంటుంది దీన్ని ముందుకు నడిపించాలంటే. పిల్లల చదువులు కావచ్చు, పరిస్థితులు చూస్తుంటే ఎలా ఉంటాయో చెప్పలేము రాజకీయాలలో. మీరు అన్నట్లుగానే 3 నెలల ముందు మిమ్మల్ని జైకొట్టిన వాళ్ళు 3 నెలల తర్వాత కూడా ఇలా చేసిన సిచ్యువేషన్ ఉంది. ఏంటి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కానీ, లేకపోతే పార్టీ వైపు ఏమన్నా మీకు సపోర్ట్ చేస్తాం, ఇబ్బంది లేదు? అంటే ఈ రోజు వరకు నేను బిఫోర్ మా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా ఏ రోజు ఆర్థిక పరిస్థితి విషయంలో ఒకరిని అడిగిన పరిస్థితి అయితే లేదండి, ఒకటి. రెండవది, సాయికి ఒక అలవాటు ఏంటంటే తను గోల్ పెట్టుకొని వర్క్ చేయడం తప్పితే కమర్షియల్గానో లేకపోతే ఈరోజు నేను ఇప్పుడు వెళ్ళిన ఈ వేదికను పంచుకున్నా ఇంత వస్తుంది అని ఆలోచించింది ఏ రోజు లేదు. ఇది నేను చెప్పడం కాదు, సాయితో పాటు వర్క్ చేసిన అందరికీ తెలుసు, వర్క్ తీసుకున్న వాళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు బయటికి వాళ్ళు చెప్పకపోవచ్చు కానీ వాళ్ళ మనస్సాక్షికి అయితే తెలుస్తుంది కదా సాయి చంద్ ఎటువంటి వాడు, సాయి ఏమైనా డిమాండ్ చేస్తుండేనా, లేకపోతే సాయి ఏదన్నా ఈ వర్క్ చేసినా ఇగో మళ్ళీ వర్క్ ఉంటే వెళ్ళిపోయేవాడు తప్ప ఏది అడగకపోయేవాడు కదా అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే మాకు సంబంధించిన వరకు మాత్రం మా లైఫ్లో ఒక మంచి అచీవ్మెంట్ ఏంటంటే మేము ఇల్లు కట్టుకోవడం. అది అతి తక్కువ టైంలో తెలంగాణ రాకముందే కొంచెం మాకు కూడా సహకరించే, అంటే మా పేరెంట్స్ నుంచి కూడా కొంచెం సహకారం ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందులు పడ్డప్పటికీ ఇది కట్టుకున్నాం. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ₹1 కోటి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. ప్రభుత్వం ఆ ఆర్థిక సహాయం చేయడంతో పాటు నాకు బాధ్యతలను ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా ప్రభుత్వం అనే కంటే ప్రజాప్రతినిధులు వాళ్ళ నెల జీతము ఆర్థిక సహాయం చేశారండి. ప్రభుత్వం నుంచి కాదు, ప్రజాప్రతినిధులు వాళ్ళ నెల జీతం తీసుకోకుండా ఆ నెల జీతం ఒక దగ్గర వేసి సాయి మీద ఉన్న దాంతో మాకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. దాంట్లో దాంట్లో నుంచి ఒక 60కి పైగా నేను లోన్ కట్టడం జరిగింది. ఇంటికి మాకు లోన్ కట్టాను కాబట్టి నాకు ఎటువంటి అప్పు అనేది లేదు, ఒకటి. రెండవది, ఉండడానికైతే సౌకర్యంగా ఉండే ఇల్లు అయితే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఊర్లో కూడా మామయ్య వాళ్ళకి ఇల్లు ఉంది. సో ఆ మిగిలిన డబ్బులు పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. సో నెలవారీగా నేను ఏంటి, పిల్లలేంటి, చదువులేంటి, రేపు రాజకీయంలేంటి, ఆర్థికంగా ఏంటి అనేది నేను కూడా బిఫోర్ ఎప్పుడు నేను వర్క్ చేయకుండా ఉండలేదండి. కాబట్టి నన్ను నేను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నేను కూడా బిజినెస్ చేద్దామా, నేను కూడా ఉమెన్ ఎంపవర్మెంట్కు ప్రయత్నిద్దామా, ఇలా అనేక అంశాల మీద నాదైన దృష్టి నాకుంది. కాబట్టి కష్టపడదాము అని ఫిక్స్ అయ్యానండి. పిల్లలు ఇప్పుడు ఏం చదువుతున్నారు మేడం? బాబు 5th క్లాస్ చదువుతున్నాడు, పాప 2nd క్లాస్ చదువుతుందండి. ఇప్పుడు కొంచెం టైం దొరికింది అనుకుంటా. నేను ఏది ఉన్నప్పటికీ పిల్లలకి ఇచ్చే టైం పిల్లలకి ఇస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా నేను ఏదో ఖాళీగా ఉంటాను అనేది ఏం లేదండి. ఇప్పుడు నేను ప్రజలలో ఉంటాను, నాదైన మార్క్ వేసుకుంటాను, ఆర్థికంగా ఎదగడానికి నాదైన రెడీ చేసి పెట్టుకుంటాను అన్ని రకాలుగా. అంటే మరి ఏమో ఎంతమంది సపోర్ట్ ఉందో, ఎన్ని రకాల సపోర్ట్ ఉందో, ఈమె ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది అనుకోవచ్చు. కానీ ఎవరికి ఏ సపోర్ట్ ఇవ్వరండి జీవితంలో. మనకు మనమే మాట్లాడుకున్నంత ఈజీ ఏది కాదు మేడం, ఏది కాదు. మనకు మనమే సపోర్టు. ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవడం అనేది ఇంపార్టెంట్.
ఎంతో కొంత సహకారం అందింది. నాకు మరీ ఇప్పుడు చూసారు కదా మీరు, హౌస్ కూడా ఉన్నాను, మంచిగానే ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. నేను ఆర్థికంగా నిలదొక్కడానికి నాదైన మార్క్ నేను వేసుకొని రాజకీయంగా, ఆర్థికంగా 2 రకాలుగా నేను ముందరికెళ్తానండి. భవిష్యత్తు అందరికి కనిపిస్తూనే ఉంటది కదా. అంటే ఇన్ కేస్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ కబురు పంపి కడ్డవా మార్చుకుంటే మీకు మంచి హోదా ఉంటుంది, ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తామంటే ఆర్ యు రెడీ మ్యామ్? అంటే నేను ఇప్పటి వరకు ఎట్లా అంటే అండి, ప్రతిదీ నేను ప్రాక్టికల్గా ఆలోచించే నాకు సాధ్యమైంది నేను చేసుకుంటూ పోయినా. సాధ్యం కాంది ఏ రోజు చేయలేదు, సాధ్యమైందే చేసుకుంటూ పోయినా. అంటే మీరు ఆ రోజు అడుగు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు గమనిస్తే, ఇప్పుడు ఇది ఇస్తే, ఇది చేస్తే, ఇది ఇలా అని మీరు రెడీగా ఉన్నారా, లేకపోతే మీరు అటా మీరు ఇటా అనే దానికంటే ప్రజెంట్ నేను ఇలా ఉన్నాను, ఈ వేలో నడుస్తున్నాను. ఈ వే నాకు వే ఓకే, నామినేటెడ్ పోస్ట్ ఇస్తాము, మీకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది, కండవా అలా నాతో మార్చుకుంటారా ఎవరేం అనలేదు కదండి. అనని వాటి గురించి అంటే ఒకవేళ అంటే ఇప్పుడే కదా గవర్నమెంట్ వచ్చింది, అవును 1 month అయింది, ఒక 2-3 months పడుతుంది సెటిల్ అవడానికి వాళ్ళు కూడా. ఇప్పుడు నాకు కూడా శ్రేయోభిలాషులు, రాజకీయంగా తెలిసిన వాళ్ళు, రాజకీయంగా ఎలా ముందుకెళ్తే అనుకున్న వాళ్ళు అనేక మంది ఉంటారు కదా. చూద్దాం, వాళ్ళ సలహాలు తీసుకుంటాను. నాదైంది అనేది నాకు ఒక ఆలోచన ఉంది. ఆలోచన భవిష్యత్తులో అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో మనం ఏదో ఇంట్లో కూర్చొని నేను రాజకీయం చేస్తా అంటే కుదరదు కదా. మనం బయటికి వెళ్తుంటే ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు నా ప్రతి అడుగు ప్రజలకు తెలిసే విధంగానే ఉంది, తెలియకుండా ఏం లేదు. అంటే రజనీ బీఆర్ఎస్ కి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు ఏమన్నా? నేను ఏ షాక్ ఎవరికి ఇవ్వట్లేదండి. అంటే నాకే చాలా షాకులు తగిలినాయి కాలంలో, నేనే చాలా షాకులు తిని ఉన్నాను. ఎవరికి ఏ షాక్ నేను ఇవ్వట్లేదు. నేను ఈరోజు ఎలా ఉన్నానో రాజకీయాల్లో నాదైన ముద్ర వేసుకుంటూ భవిష్యత్తులో ఖచ్చితంగా రజనీ సాయి చంద్ ఒక రాజకీయ వేదిక మీద చాలా బలంగా ఉంటుంది, నిలబడుతుంది, మాట్లాడుతుంది. సో ఇంత గట్టి స్టేట్మెంట్ ఇచ్చారంటే ఏదో భరోసా వచ్చింది గట్టిగానే. నాకు నేనే భరోసా అండి. ఫస్ట్ నాకు నేను భరోసా, తర్వాత నాకు ధైర్యం చెప్పే ప్రతి ఒక్కరు నాకు భరోసాని, ఆ తర్వాత సాయి ఉండు అనే ఒక బలమైన నమ్మకం నన్ను నడిపిస్తుంది కదా, అది అన్నిటికంటే పెద్ద భరోసా. ఇంకంతే. వీళ్ళు ఈ భరోసా, ఆ భరోసా, వీళ్ళు అదన్నారు, ఇవన్నీ ఏంటంటే మనం మాట్లాడుకోవడానికో లేకపోతే బయట కొన్ని రూమర్స్ కానీ ఇంకేదో బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా అడుగులు వేసే వాళ్ళకు వేరే రకంగా. ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చి ప్రతి ఒక్కరికి ట్యూస్డే అండ్ ఫ్రైడే వాళ్ళ అర్జీలు పెట్టుకోవడానికి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వాళ్ళని సేకరిస్తున్నారు కూడా. అంటే ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీయా ఇందులోకి జంప్ అవుతున్నా, ఈ అంశాలు తీసి పక్కకు పెడదామండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా మీరు ప్రగతి భవన్? వెళ్ళానండి, నేను ప్రగతి భవన్లోకి వెళ్ళాను. అంతకుముందు సాయి అనేక సందర్భాల్లో వెళ్ళడం. పెద్ద కోటలోకి వెళ్ళారా, చిన్న కోటలోకి వెళ్ళారా? అంతటా వెళ్ళానండి. అటు వెళ్ళాను, ఇటు వెళ్ళాను, తిరిగాను, చూశాను, కూర్చున్నాను, తిన్నాను. అంటే చాలా మంది చెప్తుంటారా ఆ కోటలోకి ఎవరిని ఎలవ్ చేయరు అది అంటే పార్టీ వాళ్ళది గురించి నాకు తెలీదు. ఇప్పుడు ఒక సాధారణ మహిళగా మాట్లాడగలిగితే భిన్న వాదనలు వినిపిస్తున్నాయండి ఇక్కడ. ఒకటి, ఆ కంచెలు ఇప్పుడు కాదు తెలంగాణ ఉద్యమ సమయంలో వేశారు అనేది ఒక పార్టీ వాదన, 2012లో వేశారు అనేది. రెండవది అంటే రాజకీయాల్లో, అంటే నేను కామన్ ఉమెన్గా మాట్లాడితే రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే అండి, రాజకీయాలని కాదు, ఇప్పుడు మనం కొత్తగా ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, కొత్త కాపురం ఎలా ఉందమ్మా అంటే కోడలు ఒకలాగా చెప్తుంది, కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకలాగా, అట్లా. అంటే మనం కూడా కాలక్రమేణా చూస్తే కానీ కొన్ని తెలియదు. నేను కూడా ఇప్పుడిప్పుడే అడుగు పెట్టాను కదా రాజకీయాల్లో, నేను అన్నీ చూసి తెలుసుకొని వాటి గురించి మాట్లాడతాను. బిఫోరు 100 జరిగి ఉండొచ్చు, సాయి ఉన్నప్పుడు సాయి కూడా కొన్ని ఎదుర్కొని ఉండొచ్చు, రాజకీయాల్లో అన్నిటి నుంచి ఎదుర్కొని ఉండొచ్చు. పొజిషన్లో ఉన్నప్పుడు ఆయనను గుంజే వ్యక్తుల నుంచి ఎదుర్కొని ఉండొచ్చు, ఆ పొజిషన్లో ఎవరైనా మాట్లాడిన సందర్భాల్లో వాళ్ళ నుంచి విమర్శలు ఎదుర్కొని ఉండొచ్చు, అనేకం ఉండొచ్చు. అక్కడి దశ వరకు ఒకటి, ఇప్పటి నుంచి ఒకటి. సో ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నేను తెలుసుకొని ప్రతి విషయం గురించి నేను నాదైన శైలిలో ఆలోచిస్తాను. ఒకవేళ ఏదైనా ప్రజలకు మంచి జరిగేది కనుక ఏ ప్రభుత్వాలైనా ఒక కార్యక్రమం నిర్వర్తిస్తే అది 1 రోజు 2 రోజులు కాకుండా నిరంతరంగా ఉంటే బాగుంటుందని కోరుకునే వ్యక్తిని నేను. ఏమనిపించింది ఈ నెల రోజుల్లో బాబాయ్ పరిపాలన? నాకు పదే బాబాయ్ అంటుంటే నాకు కొంచెం వింతగా అనిపిస్తుందండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు లేదండి, అంటే దూరం, అంటే చుట్టం అయినప్పటికీ ఏ రూపంలోనూ మేము ఇంటికి వెళ్ళి బాబాయ్ అని పిలిచి దగ్గర అయి ఉన్నదైతే ఎప్పుడు లేదు కదా. కాబట్టి కొంచెం వింతగా ఉండాల్సి వస్తుందేమో కదా. లేదు ఎందుకు ఉండాల్సి వస్తుందండి, అది కామన్ గా రేవంత్ రెడ్డి గారు అందరికీ సీఎం,
సీఎం గారికి ఇచ్చే గౌరవం ఎవరైనా ఇవ్వాల్సిందే. కాబట్టి అదే గౌరవంతోటి మాట్లాడతాము. ఏదన్నా అటు ఇటు ఉంటే ఇలా చేయాల్సింది, ఇలా చేయకుండాల్సింది అనేది మనదైన శైలిలో మనం చెప్తాము. ఎవరమైనా చెప్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఉమెన్ కూడా ఇది పెట్టారు అంటే దాని గురించి మాట్లాడతారు కదా. వెళ్ళి కలిసి వచ్చారు అసలుకి? నేను ఎప్పుడు కలవలేదండి. ఇప్పుడు కాదు, ఏ సందర్భంలోనూ కలవలేదు. ఇప్పుడు నుంచి ఎర్న్ చేసుకొని నేను రాజకీయాల్లో రావాలి అంటున్నారు. ఎందుకంటే చొక్క మందు ముక్కలేంది రాజకీయాలే లేవు. ఎలా నెట్టుకొని వస్తారు మీరు అసలుకి? ఇప్పుడు 2 అంశాలు ఉంటాయండి. నిజంగానే డబ్బే రాజకీయాల్లో ప్రామాణికమైతే డబ్బులున్నోళ్ళందరూ గెలవాలి. మీరు అన్నారు నాగర్ కర్నూలులోని ఏదో సాయి చంద్ గారు సొంత అక్కడ ఉద్యమం టైంలో కూడా అక్కడ మంచిగా యాక్టివ్గా ఉన్నారు. అక్కడే కదా ఆయన ల్యాండ్ అదేదో 2 ఎకర్స్ తీసుకొని మరి జనార్దన్ రెడ్డి ఇప్పుడు ఉన్నారు, రాజేష్ రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు వీళ్ళంతా ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. రాజకీయాల్లో సరే ఆర్థికంగా ఒకటి, విషయాల పట్ల అవగాహన ఒకటి, పనిచేసే తత్వం ఒకటి, ఆ విషయాలను ఎంత స్పష్టంగా మాట్లాడి ఎదుర్కోగలుగుతుంది. కొన్ని వ్యూహాలు ఉంటాయి కదా, ఇవన్నీ కీలకమే, కాదని నేను అనట్లేదు. ఇప్పుడు ఈ రోజు వరకు మనం తెలంగాణ వస్తుంది అనేది బిఫోర్ వరకు ఎవరి ఊహల్లో లేదు. అవును. కానీ చాలా మొండిగా సాధించిన వ్యక్తులు ఉన్నారు, యావత్ సమాజం ఉంది కదా. ఈరోజు మనం మాట్లాడుకునే ఈ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకప్పుడు మీరు గోడలకు సున్నాలేసిరని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. మరి జెడ్పీటీసీ నుంచి ఈరోజు సీఎంగా అయిన సందర్భాలు లేవా? వాళ్ళే ఇన్స్పిరేషన్ అంటారు మీరు? అనేక మంది. కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా తర్వాత మినిస్టర్గా ఉండి తెలంగాణను సాధించిన చరిత్ర లేదా? ఎవరు ఊహించనిది. అట్లంటే సాధించడంలో అందరి పాత్ర ఉండొచ్చు, కానీ మొదటి అడుగు గురించి మాట్లాడుతున్నాను నేను. నాయకుడిగా నిలబడ్డ పరిణామం గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు సీఎంగా అయినప్పుడు మనం మాట్లాడుకునే రేవంత్ రెడ్డి గారికి మొట్టమొదట అరే నిజంగానే ఆ సందర్భంలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది కదా. అప్పుడు అందరూ ఆయనను విశ్వసించి ఉండకపోయి ఉండొచ్చు, ఈరోజు మాట్లాడతారు. అలాగే రజని ఈరోజు అడుగు వేస్తే విశ్వసించకపోయి ఉండొచ్చు, ఈమె ఆర్థికంగా బలపడుతుందా, రాజకీయంగా బలపడుతుందా అని. కానీ ఆ అడుగు బలమైన రోజు అందరికీ తెలుస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి, చట్టసభల్లోకి వెళ్తాను, ప్రజల పక్షాన్ని నిలబడతాను, మాట్లాడతాను అంటున్నారు కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. కేటీఆర్ గారు రేవంత్ గారు మధ్య మాటల యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏమనిపించింది మీకు వాళ్ళిద్దరి మధ్య వాడి వేడి యుద్ధం చూసినప్పుడు? అసెంబ్లీ అలా వాడివేడిగానే ఉండాలి అనిపించింది. చలికాలంలో కూడా జనాలందరికీ వేడి పుట్టించే అంత చర్చ జరుగుతుంది అనిపించింది. చర్చ మంచిదే అనిపించింది, ప్రజలకు ఆ రకమైన చర్చలు అవసరమే అనిపించింది. బహుశా వాటి వల్లే కదా వాస్తవాలు అనేవి ప్రజలకు తెలిసేవి. ఇప్పుడు మనం కామన్గా ఒక మైక్ ఇచ్చి మాట్లాడేటప్పుడు ప్రూఫ్ తోటి సంబంధం లేకుండా ఏదంటే అది మాట్లాడవచ్చు, ఏదంటే అది విమర్శించవచ్చు. కానీ అసెంబ్లీ సాక్షిగా అది కాదు కదా, ఏదంటే అది ఆన్ రికార్డు కదా, ఏదైనా రికార్డే కదా. ఏదంటే అది మాట్లాడడానికి ఏది నిజము, ఏది నిజం కాదు, ఏది అది అనేది అక్కడ తేలిపోయే విధంగా చర్చ జరుగుతుంది. కాబట్టి ఉండాలి అసెంబ్లీలో, ఆ రకమైన చర్చలు జరగాలి. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా అసెంబ్లీలో బిఫోర్ ఆల్సో మనం చాలామంది ప్రతిపక్ష నేతలు బలంగా మాట్లాడిన వాళ్ళని చూసాము. అటువంటి అవకాశం అందరికీ రావాలి. సాయి చంద్ గారు కావచ్చు, రజనీ కావచ్చు, ప్రజల మన్ననలతో ఇంత దూరం వచ్చారని చెప్పుకోవచ్చా, లేకపోతే రాజకీయ నాయకుల అండదండలు మన్ననలతో ఇంత దూరం వచ్చారని చెప్పుకోవచ్చా? మనకు నిజంగానే బలమైన రాజకీయ నాయకులు అన్ని రకాలుగా అండదండలు ఉంటారు అన్ని సమయాల్లో అనుకుంటే ఎవరైనా ఏమంటారు, రాజకీయాల్లో వీళ్ళ అండదండలు వాళ్ళ దండలు అనేవి కొద్ది కాలం వరకే. మనకంటూ సొంతంగా రాజకీయం చేయగలగాలి, తెలియాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి. అది లేనిది ఎవరి అండదండలున్నా ఒకవేళ దానితోటి పైకి వచ్చినా అది కొంతకాలమే ఎవరైనా అనేది నా అభిప్రాయము. స్వతహాగా నాకు ఆ సత్తా ఉందని నేను అనుకుంటున్నాను. అది ఉన్నందుకు నాకు ఒక మెట్టుగా, అంటే కొంతమంది జీవితంలో వాళ్ళకు అనుభవం ఉన్న రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద అధినాయకులు, అటువంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే ఇంకా బలంగా ముందుకెళ్ళగలరు. అది ఉందో లేదో బల నిరూపణ చేసుకోవడానికైనా మొన్న ఎలక్షన్స్లో క్యాంపెయినింగ్ చాలా గట్టిగా చేసి వచ్చారు. ఏగో రాజకీయాల్లో ఎలా ఉంటుంది అంటే, మీరు ఇది చెయ్యండి, మీరు ఇడికి రండి, మీరు ఇది అని చెప్పి, లేకపోతే మీకంటూ ఒక లైన్ గీసిచ్చే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. మన తలరాతను మనమే రాసుకోవాలి రాజకీయాల్లో. ఒకవేళ మనం రాసుకుంటుంటే కూడా అడ్డుపడతారు, రాసేవాళ్ళు చాలా తక్కువగా ఉండొచ్చు. అంటే
నేనే ఒకవేళ నిజంగానే రాజకీయాల్లో పార్టీలలో ఉండే నాయకులు మనకు సామర్థ్యం లేకుంటే వాళ్ళు కూడా అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రారు కదండి. ఫస్ట్ మన సామర్థ్యాన్ని మనం ఉందా లేదా అనేది మీ నిరూపించుకోవాల్సింది ఎవరు? సామర్థ్యం అంటే ఏమని చెప్తారు? నా సామర్థ్యము అంటే ఒక రాజకీయ నాయకుడికి ఏం సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యం నాకుంది. ఒకవేళ మీరు రాజకీయ నాయకుడికి ఏ రకమైన సామర్థ్యం ఉందని మీరు ఏ రకంగా ఫిక్స్ అవుతారు? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, ఒక్కొక్క మనిషికి. నాకు కేసీఆర్ గారు ఉన్నారనుకోండి, ఆయన గొంతుకు ఆయనకు ప్రాణం. ఇప్పుడు నాదనుకున్న మార్కు ప్రజలు చూస్తున్నప్పుడు నా రాజకీయ సామర్థ్యం ఏందో వాళ్ళకు కూడా తెలిసిపోతుంది కదండి. కేటీఆర్ గారు ఉన్నారనుకోండి, ఆయన టాలెంట్ ఆయనకు ప్రాణం. ఏ రకమైన టాలెంట్? ఎలాంటి సబ్జెక్ట్ మీద అయినా కానీ అవలీలగా కొంచెం కూడా ఆలోచించకుండా దానికి ఆన్సర్ చేయగలరు. అది దేవుడిచ్చాడు అనకంటే కేసీఆర్ ఆయన గారు ఇంప్రూవ్ ఏంటంటే చేసుకున్నాడు. బొమ్మి చేస్తారు, బొమ్మిని తిమ్మి చేస్తారు ఆయన. అది ఆయన టాలెంట్, అదే ఆయన గొంతుకు టాలెంట్ అని చెప్తున్నాను. అదే మరి ఇక అందరూ తిమ్మిని బమ్మిని తిమ్మి కాదు, కాకపోతే వాక్చాతుర్యం అనేది చాలా అవసరం. రాజకీయాల్లో నిస్వార్థంగా పనిచేస్తాము ప్రజల పక్షాన అనేది ప్రజలు నమ్మే విధంగా మనం నిరూపించుకోవడం అనేది అవసరం. ఖచ్చితంగా నేను నా లైఫ్లో నేను స్వార్థంగా పూరిత రాజకీయాలు చేసే పరిస్థితుల్లో అయితే నేను లేను, ఒకటి. రెండవది, అన్ని వర్గాల ప్రజల్ని నేను ఎలా రిసీవ్ చేసుకుంటాను అనేది ఒకటి. మూడవది, నాకు సబ్జెక్ట్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత వాక్చాతుర్యం ఉంది, ఎలా మాట్లాడగలుగుతాను, నాదైన విధానాన్ని ఎలా ప్రదర్శించగలుగుతాను అనేది కూడా ఇంపార్టెంట్. దాంట్లో కూడా నాదైన ముద్ర నేను వేసుకుంటాను. అలా అనేక అంశాలు ఉన్నాయి. ఒకవేళ నేను ఆ ఒక ఏరియాని గనక సెలెక్ట్ చేసుకొని ప్రజల్లోకి వెళ్తే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అయితే ఉంటాను. గ్రౌండ్ నుంచి వర్క్ చేయాల్సి వస్తుంది ఇప్పటి నుంచి. మీరు ఇంకా వర్క్ చేస్తాను. నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయాలి వర్క్. చేద్దామండి. అంటే ఏది అనుకున్నంత సులభం కాదు, అలా అని కష్టం కూడా కాదు. కష్టం అయితే ఉండొచ్చు కానీ సాధ్యం కానిది కాదు అనేది నా అభిప్రాయము. చేస్తాను. ఇప్పటి వరకు అంటే ఈ బాధ్యతలు నిర్వర్తించి ఇప్పటి వరకు నన్ను ఒకలాగా చూస్తారు అనుకుంటున్నాను. ఈ తదనంతరం నన్ను రాజకీయ కోణాల్లో ఒకలాగా చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు సాయి తర్వాత ఆ సంఘటన తర్వాత బయటకు వచ్చింది అనేది ఒకటి, అయ్యో బాధ్యతలు తీసుకుంటుంది ఏదో ఒకటి, ఒక సాదాసీదా మహిళ కష్టపడుతుంది అనేది ఒక రకంగా సానుభూతి అన్నాళ్ళు ఉంటుంది. అది సెంటిమెంట్ ఇవన్నీ కొన్నాళ్ళే ఉంటాయి. నేను అందుకే ఇప్పటి వరకు అది చూస్తారు అనుకుంటున్నా. మీరేంటో చూస్తారు అంతే, నేనేంటో చూస్తారు. అదన్నీ అయిపోయింది. ఇంకా గతం అన్నారు కాబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు గతం అనేది అది నా వ్యక్తిగతం అంటున్నాను. గతహ ఎప్పుడు కాదు నా జీవితంలో. గతం అనేది నా వ్యక్తిగతం. ఇప్పటి నుంచి నేను ఏదేదో రాజకీయాల్లో నా ముద్ర ఏందో చూస్తానని నేను అంటున్నాను. సో తాడో పేడో ఇక్కడ తేల్చుకోవాలి కానీ వెనక్కి అయితే అడుగు వేయడం అనేది జరగదు. వెనక్కి లేదండి. నేను ముందర అడుగు వేసినప్పుడే ప్రతి అడుగు ముందుకే సాగుతుంది. రాజకీయాల్లో బాధ్యత ఉంటేనే ఇదైతుంది అదైతుంది ఇట్లా అట్లా అని కూడా నేను ఒప్పుకొని దాన్ని. ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఈ రోజు వరకు ఒడిదుడుకులు లేని ఒక రాజకీయ నాయకుడిని చూపియండి. అంతే. కాబట్టి నేను ఆ విషయాల్లో వెనకడిగేసేది ఏం లేదు. నాదైన ముద్రను చేసుకోవడం రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు. ఎనీహౌ మంచైనా చెడైనా ప్రజల పక్షాన్ని నిలబడటమే నా ధ్యేయం అంటున్నారు కాబట్టి, అండ్ సాయి చంద్ గారి ఆశ కూడా అదే అంటున్నారు కాబట్టి, దేవుడు మీకు మనోబలాన్ని ఇవ్వాలి, మంచి ఆర్థిక బలాన్ని కూడా ఇవ్వాలి, అండ్ ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యావత్ తెలంగాణ ప్రజానీకం మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటారు. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో చూసాం మీ సామర్థ్యం ఏంటో, మీ కెపాసిటీ ఏంటో. అండ్ చాలా నియోజకవర్గాల్లో మీరు క్యాంపెయినింగ్ చేశారు. అండ్ చాలామంది ప్రజల మనసులకి చాలా దగ్గరగా. ఈరోజు ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో నేను బయటికి అడుగుపెట్టాను. ఎందుకు ఒక గృహిణిగా నేను సక్సెస్ అయ్యాను అంటే, నాతో పాటు కలిసి నా జీవితం మొత్తం అంటే మా ఇద్దరి జీవితం చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు ఆ విషయం. తర్వాత ఈరోజు రాజకీయాల్లో అడుగు పెట్టాను. ఖచ్చితంగా నేను ఏది మొదలు పెట్టినా అది సక్సెస్ అయ్యే వరకు కొట్లాడతానండి. నాకు ఆ తత్వము ఆ మనస్తత్వం ఉంది. ఖచ్చితంగా రాజకీయాల్లో నేను సక్సెస్ అవుతాను. ఆర్థికంగా కూడా బిజినెస్ కావచ్చు, ఇంకా అలా చేస్తూ ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. ఆ రూట్లు వెతుకుతాను, సక్సెస్ అవుతాను. నా మీద నాకు బలమైన నమ్మకం ఉంది. భవిష్యత్తులో ఒక బలమైన రాజకీయ నాయకురాలని చూస్తారు. డెఫినెట్గా చూడాలని మేము కోరుకుంటున్నాం, ఆయన ఆశ కాబట్టి. అండ్ ఆయన జ్ఞాపకాలు ఇంకా మిమ్మల్ని వదిలిపోలేదని చెప్పుకోవచ్చు. బయట పర్సన్ అంటున్నారు ఇప్పటికీ డోర్ నాక్ చేస్తే సాయి వచ్చారని చూడండి అనే అంతగా ఇంకా బయటికి రాలేకపోయారు. ఆయన జ్ఞాపకాలతోనే బతుకుతున్నారు ఈ ఇంట్లో అని చెప్పారు. నేను నా చివరి శ్వాస వరకు నేను సాయి జ్ఞాపకాలు, అసలు అవే నాకు ఊపిరండి, అవే నన్ను నడిపిస్తున్నాయి. బహుశా అదే నాకు బలాన్ని కూడా ఇచ్చింది.
జీవితంలో ఒక మహిళ నేను ఇది ఎదుర్కొంటా, ఇట్లా బయటికొస్తా, లేకపోతే ఇది నడుస్తుంది, లేకపోతే ఆర్థికంగా ఏవి అంత అసలు అది సులభమే కాదు. కానీ సులభం కానిది గూడా చేసి చూయించాలనే ఒక పట్టుదల సాయి వల్లనే వచ్చిందండి. సాయి పడ్డ కష్టాలు అవన్నీ చూసిన తర్వాత నాకు ఏది పెద్ద విషయాల్లాగా అనిపించలేదు. సాయి లేని జీవితంలో నాకు ఏ సంఘటన పెద్ద సంఘటనలాగా అనిపించట్లేదు. ఎనీహౌ మీరన్నట్లుగానే బలమైన రాజకీయ నాయకురాలుగా ఎదగాలని మేమందరం చూడాలని కోరుకుంటున్నాం రజనీ గారు. మీకున్న గట్స్‌కి దానికి అంటే ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. అంటే మీకున్న ఆ మనోధైర్యం అనేది దేవుడిచ్చారు కదా! అది గ్రేట్. నిజంగా మేబీ సాయి గారు మీలో ఆవహించారని చెప్పుకోవచ్చు ఈ మాటలన్నీ వింటుంటే. అండ్ మంచి మార్గం చూపించాలని, ప్రతి ఒక్కళ్ళు మీకు సపోర్ట్ చేయాలని, మీరనుకున్న లక్ష్యం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. విష్ యూ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మంచిదండి. మంచిది.